ఛత్తీస్గఢ్లో ఏమైంది ఇప్పుడు చెప్పాను మీకు నేను. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఏమైంది? అక్కడ రూలింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ మేము రూలింగ్లో ఉండి పోగొట్టుకోలేదు, పోరాటం చేశాం, సాధించాం. మా పోరాటంలో వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. యాంటీ ఇన్కంబెన్సీని బిల్లు చేసిందే భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఈ గ్యారంటీలు అని చెప్పి కేసీఆర్ లాగానే వీళ్ళు ఆ గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసినారు, మభ్యపెట్టినారు. ఈరోజు ఎన్నో పోరాటాలలో ఎక్కడైనా ఒక కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయినారా ఏ రోజైనా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బిల్లు చేసినటువంటి యాంటీ ఇన్కంబెన్సీని వాళ్ళ యొక్క మాయ మాటలతోనే ప్రజలను మోసం చేసి అది బొటాబొటిగా సీట్లు సాధించారు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించింది తెలంగాణలో. దానికి వచ్చినటువంటి ఓటు శాతమే కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో గెలిచేటటువంటి సీట్లే దానికి మీకు స్పష్టం చేస్తాయి. మనం ఫస్ట్ నుంచి చెప్పినాం కదా, వాళ్ళు ముగ్గురు ఒకటే అని. ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ఆ ముగ్గురు ఒకటే ఉండి బీజేపీని ఎదుర్కొనలేక మీడియా ఉన్నారు కాబట్టి మీకు బాగా అనిపించచ్చు, మీడియా కూడా అదే ప్రచారం చేసింది. మీడియా కూడా ఏం చేసింది, కాంగ్రెస్ చెప్పినటువంటి మాటని ఎక్కువ తీసుకెళ్ళింది ప్రజల్లోకి. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎవరితో ఎలాంటి ఇది లేదని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వాళ్ళొక అంటే ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం కొంతకాలంగా చేసినాయి. ఆ యొక్క దాంట్లోనే వాళ్ళు భారతీయ జనతా పార్టీని డబుల్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినాయి. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వాసం ఉంది కాబట్టి ఒక సీటు నుంచి 8 సీట్లకు తీసుకుపోయిండ్రు, 19 సీట్లలో 2వ స్థానంలో ఉంచిండ్రు. కాబట్టి ప్రజల విశ్వాసం భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నది. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు తెలంగాణ నుంచి అందిస్తుంది.